పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పెళ్ళైన 45 రోజులకే కట్టుకున్న భర్తను తన మామతో కలిసి హత్య చేయించింది మరో భార్య. ఈ మధ్యకాలంలో వరుసగా చూస్తున్నాం, భార్యలు ప్రియుళ్లతో కలిసి భర్తలను చంపేస్తున్నటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నటువంటి సందర్భంలోనే మరొక దారుణ ఘటన చూడండి. ఈమె ఆ యువతి, తన భర్త ఇతను 45 రోజులే అవుతుంది పెళ్ళై. ఈ నేపథ్యంలో అంతకు ముందే తన మామతోటి ఉన్నటువంటి రిలేషన్షిప్, అక్రమ సంబంధం, దాన్ని నెరపడం కోసం కట్టుకున్నటువంటి భర్తను 45 రోజుల్లోనే పెళ్లి చేసుకున్నటువంటి 45 రోజుల్లోనే అతనితో కలిసి తనని అంతమొందించినటువంటి ఘటన సంచలనంగా మారింది. ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్ళి మరొకసారి ఆ ఫోటోను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇద్దరు కిరాయి హంతకులతో హత్య చేయించిన వధువు పెళ్లికి నెలన్నర ముందు నుంచి మేనమామతో వివాహేతర సంబంధం. బీహార్లో జరిగింది ఘటన. సో పెళ్ళైన 45 రోజులకే ఓ యువతి తన ప్రియుడి సహకారంతో భర్తను కిరాయి హంతకులతో చంపించింది. నిందితురాలు 23 ఏళ్ల గుంజాదేవి. ఆ మహిళ పేరు చూడండి, గుంజాదేవి అని ఒక మంచి చక్కటి పేరు పెట్టుకుంది. ఆమెకు నబీన్ నగర్ సమీపంలోని బర్వాన్ గ్రామానికి చెందిన ప్రియాంష్ ఆయనతో పెళ్ళయింది. ఈ వివాహం ఆమెకి ఇష్టం లేదు. పెళ్ళికి నెలన్నర ముందు నుంచి ఇష్టం లేదంట. ఇదేదో పెళ్ళికి ముందు చెప్తే ఏమైనా నష్టం వచ్చిందా, పెళ్ళైన తర్వాత ఇప్పుడు చంపేసిన తర్వాత ఇప్పుడు ఇష్టం లేదని చెప్తుంది. అది పరిస్థితి. పెళ్ళికి నెలన్నర ముందు నుంచి గుంజాదేవికి తన మేనమామ జీవన్ సింగ్, 50 సంవత్సరాలు, అతనికి ఆల్మోస్ట్ వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వ్యక్తి, యంగ్ ఏజ్లో ఉన్నటువంటి ఈ మహిళ 23 సంవత్సరాలు. చూడండి పరిస్థితులు ఎలాంటి దుర్మార్గానికి దారితీస్తున్నాయి. ఎవరితో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు, ఎవరెవరితో కలిసి ఉండాలనుకుంటున్నారు, సమాజం ఎటుపోతుంది అనడానికి ఇలాంటి సంఘటనలు ఒక చెప్పుకుంటున్నాం. ఇలాంటి ఎట్లా జరుగుతాయండి. గుంజాదేవి జీవన్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీనికి ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. ఆ తర్వాత ప్రియాంశుతో గుంజాదేవికి బలవంతంగా పెళ్లి జరిపించారు. ఆ తర్వాత కూడా జీవన్ను ఆమె మర్చిపోలేకపోయింది. భర్త ప్రియాంశును హత్య చేయించేందుకు జీవన్ సహకారంతో ఇద్దరు కిరాయి హంతకులను మాట్లాడుకుంది. జూన్ 25న తన సోదరుని కలిసేందుకు వెళ్లిన ప్రియాంశు నబీనగర్ రైల్వే స్టేషన్లో దిగాడు. తనను తీసుకువెళ్లేందుకు రైల్వే స్టేషన్కు ఎవరైనా పంపాలని గుంజాదేవికి ఫోన్ చేశాడు అతను. దీన్నే అవకాశంగా తీసుకున్నటువంటి ఆమె ఆ పంపాల్సిన వ్యక్తులను సుఫారీ గ్యాంగ్నే పంపించింది, కిరాయి హంతకుల్ని పంపించేసింది అనమాట. దీన్ని అవకాశం తీసుకొని కిరాయి హంతకులు అక్కడికి పంపించేసింది. వారు ప్రియాంశును బైక్పై ఎక్కించుకొని మార్గ మధ్యంలోనే తుపాకీతో కాల్చి చంపేశారు. ఈ ఘటనపైన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎస్పీ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులకు పోలీసులు ప్రశ్నిస్తుండటంతో బయటపడి అత్తగారి ఇంట్లో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన గుంజాదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి ఫోన్లో కాల్ లిస్టును పరిశీలించిన పోలీసులు భర్త హత్యకు గురైన రోజు జీవన్ నంబర్కు ఆమె పదే ఫోన్ చేసినట్టుగా గుర్తించారు. గుంజాదేవి నుంచి హత్యకు సుఫారీ తీసుకున్న ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న జీవన్ను పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ సమీపంలో 2 వారాల క్రితం ఇలాంటి ఘటన జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే పూజ అనే యువతి తన ప్రియుడు కమలేష్ యాదవ్తో కలిసి భర్త బిక్కును హత్య చేసేందుకు యత్నించింది. చూడండి ఆల్రెడీ ఒకటి జరిగింది. ఇది ఇంకో వార్త దానికి సంబంధించి రిలేటెడ్ అక్కడే ఉన్నట్టు చెప్తున్నారు. అక్కడ ప్రయత్నించిందంటే ఇంకక్కడ లక్కు బాగుండి అతనికి ఏం కాలేదు, చనిపోలేదు. బట్ ఈ ఘటనలో మాత్రం ఇతను బలైపోయాడు. పెళ్ళైన 45 రోజులకే మరొక భర్త ఈరోజు అసువు బాసినటువంటి పరిస్థితి. ఇలాంటి మహిళలు ఉండడం వల్లే రోజు పెళ్ళి అనేటువంటి అంశంపైనే చర్చ కొనసాగుతుంది సోషల్ మీడియాలో. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే యువకులు భయపడేటువంటి పరిస్థితికి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు కొంతమంది చేస్తున్నటువంటి పరిణామాలు, ఏది మేఘాలయ హనుమూన్ మర్డర్ కాంచి వరుసగా జరుగుతున్న ఇవే వార్తలు తెల్లారులేస్తే మనకి ఇవే కనపడుతున్నటువంటి పరిస్థితి. ఏదో ఒక స్టేట్లో, దీనికి ఆ స్టేట్ ఈ స్టేట్ అనేటువంటి అతీతమేం లేదు. నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని స్టేట్లలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క లేడీ చేసినటువంటి ఈ ఘనకార్యానికి ఆ నిండు ప్రాణం బలైపోయింది. 25 సంవత్సరాల యువకుడు, తను ఎంతో జీవితం ఉన్నటువంటి యువకుడు, 23 సంవత్సరాల అమ్మాయి, ఈమెకెంతో జీవితం ఉంది. 55 సంవత్సరాల ఆ వృద్ధాప్యుడు కోసం, ఆ మేనమామ కోసం చేసినటువంటి ఘనకార్యం ఇది. ఇప్పుడు తను జైల్లోకి పోయింది, తను హత్యకు పాలైపోయా, తన జీవితాన్ని కోల్పోయాడు. పూర్తిగా సర్వనాశనం కుటుంబానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగింది. ఇలాంటి తప్పులు చేయడం వల్ల, చిన్న తప్పు కూడా కాదు, చాలా పెద్ద తప్పు, బ్లండర్ మిస్టేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈమె గత 2 నెలల నుంచి రోజుకొక అంశం మనం చూస్తూనే ఉన్నాం. ప్రియుడు కారణంగా భర్తను హత్య చేస్తున్న వార్తలు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఆమెకు కూడా తెలిసే ఉంటుంది, మొబైల్ ఈరోజు అందరూ వాడుతుంటారు కాబట్టి. అయినా కూడా
మరలా అలాంటి దానికి పూనుకుందంటే అది చిన్న తప్పు కానే కాదు, తెలిసి చేసినటువంటి తప్పు. కాబట్టి ఈ క్రూయాలిటీ మైండెడ్లోకి ఎందుకు వెళ్తున్నారు మహిళలు అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. దానికి వెనుకున్నటువంటి ఆ ప్రియుడులు కారణమవుతున్నారా, లేకుంటే వీరే ఆ రకమైనటువంటి క్రుయాలిటీలోకి వెళ్తున్నారనేది తెలియదు. కానీ మరొక సంఘటన, పెళ్ళైన 45 రోజులకే ప్రియుడి కోసం భర్తను చంపేసినటువంటి ఘటన బీహార్లో జరిగినటువంటి ఘటన సంచలనంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో మరొకసారిగా యాజ్ ఇట్ ఈస్గా చర్చ కొనసాగుతుంది పెళ్ళిళ్ళ తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ వార్తకు సంబంధించి వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలకు సంబంధించి కూడా మీరేమనుకుంటున్నారో అభిప్రాయాలని కామెంట్లో తెలపండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.